నాగశ్విన్ ఇది రిక్వెస్ట్ కాదు డిమాండ్ అంటూ రామ్ చరణ్ చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ రోజు మాత్రం ప్రపంచవ్యాప్తంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని ఈ సినిమా పూర్తయి 35 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి ఈ సినిమాని మాత్రం రిలీజ్ చేశారు. అయితే ఈ సందర్భంగా రాఘవేంద్రరావు గారు, అదేవిధంగా చిరంజీవి గారు, అశ్విని దత్ వీళ్ళందరూ కూడా కలిసి అప్పటి రోజులన్నీ కూడా పంచుకోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఆ కార్యక్రమంలో రామ్ చరణ్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ వీడియోని ప్లే చేయడం జరిగింది. సో అందులో ఆయన మాట్లాడుతున్నప్పుడు అప్పటి తరంలో ఇలాంటి కొంతమంది లెజెండ్స్ అందరూ కలిసి ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించారు. అయితే ప్రజెంట్ జనరేషన్లో ఇలాంటి సినిమాలు చేయాలంటే ఖచ్చితంగా కొన్ని గట్స్ అనేవి ఉండాలి. అదేవిధంగా ఈ సినిమాలో ఇంత లెజెండరీ సినిమాలో ఎవరైతే లెజెండ్స్ యాక్ట్ చేశారో వాళ్ళకి ఈక్వల్గా సమానంగా యాక్ట్ చేయగలిగే యాక్టర్స్ ఇప్పుడు జనరేషన్లో ఎవరు కూడా లేరు. సో అలాంటి సినిమాని ఖచ్చితంగా ఇప్పుడు సీక్వెల్గా చేస్తే ఏ విధంగా ఉంటుంది? సో ఆ సీక్వెల్ని ఖచ్చితంగా నాగశ్విన్ మాత్రమే చేయాలి, ఇది ఖచ్చితంగా రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నాను అనే విధంగా రామ్ చరణ్ మాత్రం ఆ స్పెషల్ వీడియోలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమాలో లాస్ట్ అంటే సినిమా క్లైమాక్స్లో ఒక చేప ఉంగరాన్ని మింగుతుంది. సో ఆ తర్వాత చేప ఏమైంది, ఆ ఉంగరం మళ్ళీ ఎక్కడికి చేరింది అనే ఒక విషయాన్ని తీసుకొని ఖచ్చితంగా సీక్వెల్గా ఇంకొక సినిమాని తెరకెక్కించాలని చెప్పేసి రామ్ చరణ్ మాత్రం నాగశ్విన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ రామ్ చరణే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా కూడా సినిమా ప్రేమికులందరూ కూడా ఈ యొక్క జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుంది, అందులో రామ్ చరణ్ హీరోగా అదేవిధంగా శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తేనే బాగుంటుంది. సో వీళ్ళిద్దరూ కలిసి అప్పట్లో వాళ్ళిద్దరు చేశారు, శ్రీదేవి గారు చిరంజీవి గారు ఇంత గొప్ప సినిమాని చేశారు. ఇప్పటికి కూడా దేవకన్య అంటే రియల్గా ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఖచ్చితంగా శ్రీదేవి గారిని మేము దేవకన్యలాగా చూసుకుంటాము అనే విధంగా చాలామంది కూడా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు కూడా వాళ్ళిద్దరి ప్లేసెస్లో దీనికి సీక్వెల్గా చేస్తే రామ్ చరణ్ జాన్వీ కపూర్ ఇద్దరే చేస్తే బాగుంటుంది అనే విధంగా ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో మొత్తానికైతే రామ్ చరణ్ మాత్రం నాగశ్విన్కి రిక్వెస్ట్ కాకుండా డిమాండింగ్గా ఖచ్చితంగా ఈ సీక్వెల్ మాత్రం మీరే చెయ్యాలి అనే విధంగా అయితే చెప్పాడు. చూద్దాం మరి ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ప్లాన్ చేస్తారు, ఇందులో ఎవరు నటిస్తారు ఏంటి అని.